ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే ఏప్రిల్ మరియు జూన్ నెలలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 9వ తేదీ ఆదివారం రోజున 79,478 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,667 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,05,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 10 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. కుమారధార తీర్థం ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు, యాత్రికుల కోసం అన్న ప్రసాదం, తాగునీటి సౌకర్యాలు. కుమారధార తీర్థం ముక్కోటికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులు అనుమతించబడరు. తిరుమలలో మార్చి 14న శుక్రవారం జరగనున్న కుమారధార తీర్థం ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. శుక్రవారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు. అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతి లేదు. గోగర్భం నుండి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రైవేటు వాహనాలను అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని భక్తులను కోరడమైనది. పాప వినాశనం నుండి కుమారధార తీర్థం వరకు భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. మార్గం మధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచుతారు. అన్న ప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప వినాశనం డ్యాం వద్ద నుంచి ఉదయం 5 గంటల నుండి భక్తులకు పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, పులిహోర, సాంబారన్నం, పెరుగన్నం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు అన్నదానం చేసేందుకు అనుమతి లేదు. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గ మధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కొలాయిలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అంబులెన్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో పాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచనున్నారు. ఇదండి మార్చి 14వ తేదీ పౌర్ణమి సందర్భంగా కుమారధార తీర్థం ముక్కోటిని టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ తీర్థానికి వెళ్లే భక్తులు గోగర్భ డ్యాం నుండి పాప వినాశనం వరకు కేవలం ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తుల్ని అనుమతించడం జరుగుతుంది. ఎందుకని అంటే ప్రైవేట్ వాహనాలను కన్నా అనుమతిస్తే ట్రాఫిక్ సమస్యలు అనేవి తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకున్న టీటీడీ వారు కేవలం ఆ రోజు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తుల్ని అనుమతించడం జరుగుతుందండి. అలాగే పాప వినాశనం డ్యాం మీదుగా శేషాచల అడవుల్లోకి ఈ తీర్థం కోసం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు కావచ్చు, అలాగే చిన్న పిల్లలు అంటే 10 సంవత్సరాల లోపు పిల్లల్ని, ఇంకా 50 సంవత్సరాల పైబడిన వయోవృద్ధుల్ని ఈ తీర్థానికి టీటీడీ వారు అనుమతించరు. భక్తులు గమనించుకోగలరు. ఎవరైతే ఈ తీర్థానికి వెళ్ళదలుచుకుంటున్నారో ఆ భక్తుల్ని మార్చి 14వ తేదీ ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే టీటీడీ వారు అనుమతిస్తారండి. ఈ తీర్థానికి వచ్చే భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం టీటీడీ వారు విస్తృతంగా ఏర్పాట్లయితే చేస్తూ ఉన్నారు.
ఇకపోతే మార్చి 9వ తేదీ అనగా నిన్నటి నుంచి తిరుమల శ్రీవారి పుష్కరంలో తెప్పోత్సవాలను టీటీడీ వారు ఘనంగా ప్రారంభించడం జరిగిందండి. నిన్న తొలి రోజున శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారు శ్రీవారి పుష్కరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే తెప్పోత్సవాల్లో రెండవ రోజైన ఈ రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారు తిరుమాడ వీధుల్లో ప్రదక్షిణగా ఊరేగుతూ వచ్చి పుష్కరంలో తెప్పలపై 3 చుట్లు విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ తెప్పోత్సవాలను ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల నడుమ శ్రీవారి పుష్కరంలో నిర్వహిస్తున్నారండి. మార్చి 9వ తేదీ అనగా నిన్నటి నుంచి మార్చి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ 5 రోజులు తిరుమలలో ఉంటారో ఆ భక్తులందరూ కూడా ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల నడుమ శ్రీవారి పుష్కరంలో నిర్వహించే తెప్పోత్సవాలను కనురారా వీక్షించి స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందగలరు. ఇకపోతే ఏప్రిల్ మరియు జూన్ నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారనేది ఇప్పుడు తెలియజేస్తానండి. ఆల్రెడీ టీటీడీ వారు 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం జూన్ నెలకి సంబంధించిన లక్కిడి పార్జిత సేవలు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిలో జూన్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు జూన్ నెల ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్ లో ఉంటుందండి. ఇలా ఈ 2 రోజుల పాటు ఎంత మంది అయితే భక్తులు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని మార్చి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది. సో లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వచ్చిన భక్తులందరూ కూడా ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మార్చి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా 2 రోజుల సమయం అయితే ఉంటుందండి. ఇకపోతే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 21వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి జ్యేష్ఠాభిషేకం సేవను నిర్వహిస్తారండి. ఈ 2025 జూన్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు స్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సేవను నిర్వహిస్తారు. సో జూన్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఈ 3 రోజుల పాటు నిర్వహించే జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ ని కూడా భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 21వ తారీఖున ఉదయం 10 గంటలకే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన అంగప్రక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 23వ తారీఖున రిలీజ్ చేయాల్సి ఉందండి. అయితే మార్చి 23వ తేదీ సండే పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ని ఆ ముందు రోజు అంటే మార్చి 22వ తారీఖున రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో జూన్ నెలకి సంబంధించిన అంగప్రక్షణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. అలాగే శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మార్చి 22వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇంకా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇకపోతే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అలాగే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన జూన్ నెల అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మార్చి 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇకపోతే ఏప్రిల్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి.
అలాగే టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఏప్రిల్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మార్చి 25వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఇవండి ఏప్రిల్ మరియు జూన్ నెలలకి సంబంధించిన ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఈ తేదీల్లో ఈ సమయాలకు రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ కూడా రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే ఏప్రిల్ మరియు జూన్ నెలల దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.